కొత్త సందర్భంగా మెట్రో విస్తరణ మీద రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా హైదరాబాద్ వాసులకి న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవాలా. ఎందుకంటే ఇప్పటికీ రియల్ ఎస్టేట్ పడిపోతున్నటువంటి సందర్భంలో రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్కి ఉన్న చోట్ల ఆల్రెడీ ప్రతి చోట కూడా ఎలా చెప్తున్నారు, మెట్రో పక్కనే, మెట్రోకి 1/2 కిలోమీటర్ దూరం, మెట్రోకి 300 అడుగుల దూరం. అంటే మెట్రో అన్నది రియల్ ఎస్టేట్కి ఇప్పుడు ఒక పెద్ద వేదిక అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అంటే లోపల ఆల్రెడీ ఉన్నదాన్ని పెంచడం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ సప్లై సూత్రం మీద ఆధారపడదు. కాబట్టి కొత్త ఏరియాలకు మెట్రో వెళ్తే ఆటోమేటిక్గా ఆ ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ విస్తరిస్తుంది. కాబట్టి నూతన సంవత్సరానికి శామీర్పేట మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జేబీఎస్ నుండి శామీర్పేట 22 కిలోమీటర్లు, అలాగే ప్యారడైజ్ నుండి మేడ్చల్ 23 కిలోమీటర్ల వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంగా డిపిఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో మార్గాన్ని శామీర్పేట మేడ్చల్ వరకు పెంచడానికి డిపిఆర్ సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. దీని మీద పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు.